హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. అప్డేట్స్ లైవ్ లో ఉదయ్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? దళిత బంధు లబ్ధిదారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధు రెండో విడత నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజాభవన్ కూడా ముట్టడించారు. ఈ ప్రజాభవన్ ముట్టడించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఇక్కడికి వచ్చే వారిని కూడా అంటే కట్టడి చేసి అక్కడనే నిర్బంధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, దళిత బంధు నిధులు విడుదల చేయాలని, రెండో విడత నిధులు విడుదల చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ తరలి వస్తారు, ఇక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి నిర్బంధించారు. ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు? ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 2 రోజుల నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో రెండో విడత దళిత బంధు లబ్ధిదారులను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ 12 నెలల కానించి ఎంతో శాంతియుతంగా ఉద్యమాన్ని నూతన ప్రభుత్వానికి దళితుల ఆకాంక్ష తెలిపే విధంగా మేము కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే మంత్రులు పర్యటిస్తే కూడా దళిత బిడ్డలను ముందస్తుగా కస్టడీకి తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే మీరు చింతకాని మండలానికి బట్టి గారు ఏ విధంగా అయితే రెండో విడత ఇచ్చిండ్రో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు వారికి కేటాయించిన డబ్బులు కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వాటికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేయండి తప్ప ఇలా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే మేము కూడా కార్యక్రమాలను వేరే రూపం తీసుకోపోవాల్సి వస్తుంది. ఎంత శాంతియుతంగా ఉన్నామో ఉద్యమం కానించి మాకు తెలుసు. అయినా కూడా ఇలా గిచ్చిరేపేటువంటి కార్యక్రమాలు చేయడం పోలీసులకు కూడా కరెక్ట్ కాదు. దయచేసి అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణమే నిర్బంధం నుంచి విడుదల చేయాలి. లేకపోతే ఖచ్చితంగా రేపటి నుండే మీరు అంతుచిక్కని కార్యక్రమాలతో మేము ఉద్యమంలో ముందుకు పోతాం. దయచేసి ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినటువంటి 2,000 కోట్ల రూపాయలను చింతకాని మండలానికి ఏ విధంగా విడుదల చేశారో ఎక్కడైతే గ్రౌండింగ్ అయిన ప్రతి బిడ్డకు తక్షణమే రిలీజ్ చేయండి. మీరు దళితుల పక్షపాతాన్ని చెప్పుకోవడం కాదు, దళితులకు మేము న్యాయం చేస్తున్నాం చెప్పుకోవడం కాదు. ఇదే నడి ఒడ్డున ప్రజాభవన్ నడి ఒడ్డున ఇప్పటికి ఇది 10వ కార్యక్రమం. ఇక మేము తీసుకుపోయే కార్యక్రమాలు శాంతియుతంగా ఉండాలంటే ఇదే అసెంబ్లీ సమావేశాలలో మీరు ఖచ్చితంగా ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించే బాధ్యత కూడా మా దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిదే. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా దళిత బిడ్డగా మీరు దళితులకు దిక్సూచిగా మరో అంబేద్కర్ గారు నిలిచే అవకాశాన్ని మీరు ఎందుకు చేజార్చుకుంటున్నారు? వేరే అన్ని 100 కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ మాకు కేటాయించిన డబ్బులు ఏమనే వరకు మాత్రమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం మాకు కలవకుండా ఇలా చేయడం, ముందస్తు అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఒకే ప్రాంతానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేయాలని చెప్పేసి మీరు ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఏదైతే దళిత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా ఈరోజు కలిసి మీరు వినతి పత్రం ఇచ్చేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతోపాటు అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించాలని చెప్పేసి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేశారు. అసలు ఏం జరుగుతుంది? మరి ఇక్కడ డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారా? ఏమంటున్నారు? ఇప్పటికీ డిప్యూటీ సీఎం గారికి 10ల సంఖ్యలో మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భాస్కర్ శర్మ గారికి, పిఎస్ గారికి ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. 10ల సంఖ్యలో అడగడం జరిగింది. అపాయింట్మెంట్ ఇంతవరకు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కాదు. మరి చింతకాని మండలంలో పుట్టకపోవడమే మేము చేసుకున్న దురదృష్టమా? ఖమ్మం జిల్లాలో పుట్టకపోవడం మేము చేసుకున్నటువంటి దురదృష్టమా? రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులు పిట్టల లెక్క రాలిపోతున్నారు. మొన్న రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. వాళ్ళు ఏదో 10 లక్షలు వస్తే గౌరవ కేసీఆర్ గారు చెప్పిన పథకం మాకు వస్తే మా కుటుంబాలు నిలబడితే మేము ఆర్థికంగా ఉండగలుగుతాం, సమాజంలో ఒక సమానత్వంగా రాగలుగుతాం అని ఆశపడితే మీరు 12 లక్షలు ఇస్తామని చెప్పి అంబేద్కర్ అభ్యాస్తామని చెప్పి దాని మీద చిన్న ప్రకటన కూడా లేదు. ఖచ్చితంగా బట్టి గారు మీరు దళితుల పక్షపాతి అని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. మీరు ఒక మాట చెప్తే ఈరోజు కొన్ని వేల సంఖ్యలో కుటుంబాలు బాగుపడే అవకాశం ఉన్నది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఈ నమ్మకాన్ని కనుక కోల్పోతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో దళితుల ఎజెండా ఏ విధంగా ఉంటుందో చూడండి. కేవలం దళిత బంధు లబ్ధిదారులే కాదు, ఉన్న దళిత సంఘాలందరినీ ఏకం చేస్తాం. దళిత బంధు రాష్ట్ర కమిటీ ఊరూరా తిరుగుతుంది. మనకు న్యాయం చేసినటువంటి కాపాడుకున్నటువంటి పార్టీనే మనం కాపాడుకుందాం. మనకు జూటా చేసే పార్టీని ఖచ్చితంగా మనం 10 మీటర్ల లోతు తెచ్చి పొందబెడతామనే మాట తీసుకుంటాం. మమ్మల్ని అక్కడి దాకా పోనివద్దని బట్టి విక్రమార్క అంటున్నాం. ఇదే అసెంబ్లీ సమావేశాలు చిట్ట చివరికి చెప్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు ప్రకటన చేయకుంటే
మీరు ఊర్లలోకి ఎట్లా వస్తారో కూడా మేము చూసుకుంటాం. అన్న చెప్పండి, ఇప్పటికే దళితులకు సంబంధించిన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పటికే కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం నేడు మరి ఈ సంవత్సరం దాటిన కూడా ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా దళితులకు సంబంధించిన దళిత బంధు రెండో విడత నిధులను కూడా కేవలం ఒకే ప్రాంతానికి విడుదల చేసి రిమైనింగ్ అంటే మిగతా ప్రాంతాలను కూడా పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది వాస్తవం. ఏంటిదని అంటే ఈ రోజున ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గ్రౌండింగ్ అయిన వాళ్ళకు ఇవ్వమని ఉంటున్నాం. మళ్ళీ అందులో దీనికి ఒక గవర్నమెంట్ ఒక జియో పాస్ చేయాలని మేము ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కోరుకుంటున్నాం. జియో పాస్ అయితే ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ లాభం పొందుతారని మా ఆలోచన. ఒకటి ఇదే కాదు, కంపల్సరీ ఈ ప్రభుత్వం కనుక ఈ అసెంబ్లీ సమావేశాలలో మీరు ప్రకటన ఖచ్చితంగా మాకు దళిత బంధు అంబేద్కర్ అభయాసం కింద మీరు ఖచ్చితంగా ఈ 12 లక్షలు ఇస్తే మీకు పాలాభిషేకాలు చేస్తామని మేము అనుకుంటున్నాం. లేదా మీరు ఇదే విధంగా దళితులను మట్టుబెట్టేటట్టు చేద్దామని అంటే ఖబర్దార్ ఇదే చెప్తున్నాం. మేము యుద్ధానికి సిద్ధపడతాం. మేము ఏ రాష్ట్రం మొత్తంలో మేము ఏ ప్రయోగాలు చేస్తామో అది మేము చెప్పి మీకు చెయ్యం. ఈరోజు శాంతియుతంగా నడిచే ఉద్యమాన్ని శాంతియుతంగానే తీసుకోవాలని చెప్పుకుంటూ దళిత బంధు మడికొండ రమేష్ రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్. అన్న చెప్పండి, ఈరోజు ఇప్పుడు మరి కాసేపట్లో కూడా డిప్యూటీ సీఎం అసెంబ్లీకి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన అంటే మీరు కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి లోపల నుంచి ఎలాంటి సమాచారం మీకు వచ్చింది? కలవనున్నారా, ఏంటి మాట్లాడనున్నారా? అయితే మేము 10ల సంఖ్యలో ఇప్పటికీ మేము డిప్యూటీ సీఎం గారు కలవడం జరిగింది. ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించింది, కానీ ఏ రోజు కూడా మాకు స్పష్టమైన ఒక వార్త చెప్పలేదు. మేమందరం కూడా దళిత సంఘాల తరఫున కొట్లాడుతుంటే మా దళితులే కొట్లాడుతున్నారు అని చెప్పేసి మాకు ఏ రోజు శుభవార్త చెప్పలేదు. ఈరోజు కూడా వాళ్ళ పిఎస్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు అపాయింట్మెంట్ ఇవ్వని, అయినా కూడా రెస్పాండ్ మాత్రం దళితుల యొక్క ఉసురు కొట్టుకొని అన్యాయం అయిపోతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళితుల ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డిప్యూటీ గారు మీరు ఏం న్యాయం చేస్తారో మాకు న్యాయం చేసేవంటి అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకుంటే మీకు మునుముందు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే దళితుల పక్షాన ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దళితులకు మేలు చేసే విధంగా పనులు చేస్తే మాత్రం బాగుంటుందని చెప్పేసి దళిత బంధు లబ్ధిదారులు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు కూడా మేము మొరపెట్టుకున్న కేవలం నామమాత్రంగానే చెప్తున్నారు తప్ప పూర్తిగా కూడా హామీ ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే ప్రజాభవన్ ముందుకి అంటే దళిత బంధుకి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని వచ్చారు. రెండో విడత దళిత బంధు రిలీజ్ చేయాలని అక్కడ పోలీసులను కూడా మనం చూస్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఉదయ్? ఎస్ సునీత, ఇక్కడ పోలీస్ వాళ్ళు మాత్రం మాకు అనుమతి ఇస్తే తప్ప మేము లోపలికి పంపించాము, కాబట్టి మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి పోలీసు అధికారులు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా